రెండు ఉంటేనే ఆ చిత్తూరుకి వాల్యూ. ఓకే. సో మీరు ఆఫీస్ లో ఎమ్మెల్యేగా మీ కుర్చీలో కూర్చున్నప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతా ఉంటారా, లేకపోతే ఇట్స్ లైక్ ఎ పవర్ఫుల్ ఈ పవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ప్రజలు ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తే ఫస్ట్ మీరు గమనించే విషయం ఏమిటి? వాళ్ళు వచ్చే విధానాన్ని బట్టి వాళ్ళ ఒక ప్రాబ్లాన్ని గుర్తించి ఫాస్ట్ గా రిప్లై అవుతాను, నేను రియాక్ట్ అవుతాను. ఆఫీస్ లో టేబుల్ మీద ఖచ్చితంగా ఏ వస్తువు ఉంటుంది? గ్లోబ్ ఉంటుంది. ఓకే. మీ ఫేవరెట్ విలన్ రాజకీయాల్లో, సినిమాల్లో? రాజకీయాల్లో నాకు ఆపోజిట్ నిలబడిన అతను ఆబ్వియస్ గా విలన్ అవుతాడు నాకు. మళ్ళీ మీరు అడిగిన ఇంకొక ప్రశ్న. సినిమాల్లో ఎవరి ఫేవరెట్ విలన్? సినిమాలో నాకు ప్రకాష్ రాజు అంటే చాలా ఇష్టం విలన్ గా. ఓకే. చంద్రబాబు గారి స్ట్రిక్ట్ రూల్ మీకు ఇష్టమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇష్టమా? నాకు చంద్రబాబు నాయుడు గారి స్ట్రిక్ట్ అనేది ఇష్టము. బట్ పవన్ కళ్యాణ్ గారి ఒక స్పీచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. అంటే తను చెప్పాలంటే తన భావాలు చాలా భిన్న, ఎవరికి రీచ్ కాదు, కానీ చాలా డెప్త్ గా ఉంటాయి. అది అర్థం చేసుకున్నాడు అతన్ని ఎవరు వదిలి వెళ్ళరు. ఓకే. మీకు రేటింగ్ మీరు ఇచ్చుకుంటే అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు మీ పనితీరుకి? అవుట్ ఆఫ్ 10 ఆబ్వియస్ గా నా మనసాక్షికి నేను కష్టపడేదానికి నేను అవుట్ ఆఫ్ 10 9 వేసుకుంటాను. ఓకే. మీకు ఇష్టమైన మీ కష్టాల్లో నిలబడిన వ్యక్తి ఎవరైనా ఎవరు ఇమ్మీడియట్ గా ఎవరు గుర్తొస్తారు? చాలా మంది నాకు ఒక్కరు నాకు కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఏ రకమైన కష్టం, ఆర్థిక పరమైన ఎటువంటి కష్టమైనా మీకు లైఫ్ లో పీక్ మూమెంట్ ఆ టైంలో ఆయన నిలబడ్డారు అని మర్చిపోలేని వ్యక్తి? నా వ్యాపార పరంగా, రాజకీయ పరంగా చాలా మంది ఉండారు. అదే నాకు అది ఎలా చెప్పాలని అర్థం కాల. ఓకే. వ్యాపార పరంగా సహాయపడిన వ్యక్తుల్లో చాలా మంది అంటే నాకు శేషారావు అని ఒక ఆయన నాకు లైఫ్ ఇచ్చాడు. యాక్చువల్ గా మీరు అడిగిన ఇంకొక రకమైన ఫైనాన్షియల్ హెల్ప్ అంటే నందగోపాల్ అని, ఆయన కూడా ఒక రకమైన ఫైనాన్స్ హెల్ప్ చేశాడు నా జీవితంలో. నేను ఈరోజు ఈ రకమైన స్థాయికి రావాలి అంటే మా గురువు గారు శ్రీనివాస్ అని గౌతమ్ స్కూల్, ఆయన నాకు చాలా రకాలుగా ఉపయోగపడ్డాడు. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ లో నాకు అనేక మంది సహాయపడ్డారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీకు కోపం వస్తే ఏం చేస్తారు? మౌనం పాటిస్తారా, లేకపోతే పక్కన ఉండే వాళ్ళని తిడతారా? మామూలుగా తిడతాను, నేను మౌనంగా ఉండే రకం కాదు కోపం వస్తే.